नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आइना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर हूँ। खबर ये है कि YSRCP वुमेन्स विंग की सदर यसवी विजया मनोहरी ने एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया। इस मौके पर उन्होंने आंध्र प्रदेश के वज़ीर आला नारा चंद्रबाबू नायडू को जमकर आड़े हाथों लिया। इस मौके पर उन्होंने सवाल किया कि क्या सियासी पार्टियां ये फ़ैसला करेंगी कि ख़वातीन को कितने बच्चे जन्म देना है और कितने नहीं। हालिया दिनों में नारा चंद्रबाबू नायडू ने ऐलान किया कि अगर कोई तीसरा बच्चा जन्म देता है तो उसे 30,000 रुपये दिए जाएंगे, और अगर कोई चौथा बच्चा जन्म देता है तो उसे 40,000 रुपये हुकूमत की जानिब से दिए जाएंगे। उन्होंने इस फैसले की जमकर मजम्मत की और कहा कि तेलुगु देशम पार्टी जो है ख़वातीन को बच्चे पैदा करने की मिशन समझ रही है। उन्होंने कहा कि इस तरीके के अगर फ़ैसले लिए गए तो ये बहुत ख़तरनाक होंगे। उन्होंने सवाल भी किया कि अगर तीसरे चौथे बच्चे की पैदाइश के बाद तालीम की ज़िम्मेदारी, उसकी सेहत की ज़िम्मेदारी क्या हुकूमत लेगी। उन्होंने कहा कि हुकूमत मुकम्मल तौर पर ख़वातीन और बच्चों को आगे बढ़ाने में मुकम्मल तौर पर नाकाम हो चुकी है। RTC बसेस की जो फ्री सर्विसेज दी जा रही थी उसे कम कर दिया गया है, और इसी तरीके से 1500 रुपये हर माह जो है ख़वातीन को देने का वादा किया गया था, वो वादा भी भुला चुके हैं। और इसी तरीके से बहुत सारे वादे जो इंतखाबात के दौरान किए गए थे नारा चंद्रबाबू नायडू तेलुगु देशम पार्टी की जानिब से, वो तमाम वादे भुला चुके हैं। उन्होंने कहा कि 40 साल की जो पॉलिटिकल इंडस्ट्री चंद्रबाबू नायडू बताते हैं अपने आप को, क्या ये हकीकत में कामयाब है या नाकाम है। उन्होंने अब ये भी सवाल किया कि तेलुगु देशम पार्टी हर महाज पर जो है नाकाम हो चुकी है। तलबा की तालीम हो, ख़वातीन की सेहत हो, या कोई भी मैदान हो, जो भी वादे तेलुगु देशम पार्टी की जानिब से इंतखाबात के दौरान किए गए थे वो मुकम्मल तौर पर फरामोश किया जा चुका है। मज़ीद तफ़सीलात के लिए आप ये मुकम्मल वीडियो देखें ताकि आपको समझ आ सके कि विजया मनोहरी ने क्या कुछ कहा है। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, చాలా విజనరీ నేత, మరి మహిళలకు మరొక పెద్ద వరాన్ని ప్రసాదించినారు. ఏమయ్యా అంటే మహిళలు మన రాష్ట్ర జనాభా తక్కువ ఉంది, మీరు బాగా పిల్లల్ని కనండి, ముగ్గురు పిల్లల కంటే మూడో బిడ్డకు 30,000 రూపాయలు ఇస్తారు, నాలుగో బిడ్డకు 40,000 రూపాయలు ఇస్తారని చెప్పని మరొక పెద్ద వరాన్ని ప్రకటించినారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒక కుటుంబం కానీ ఒక మహిళ కానీ పిల్లల్ని కనాలి అని నిర్దేశించేది రాజకీయ నాయకుల. రాజకీయ పార్టీలు చెప్తే మహిళలు పిల్లల్ని కనాలి అంటే మహిళలు ఏ రకంగా చూస్తూ ఉన్నారు ఈ రాజకీయ నేతలు అని చెప్పని మహిళల తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక మహిళ పిల్లల్ని కనాలి అంటే ఆ అమ్మాయి శారీరకంగా ఆరోగ్యపరంగా ఉండాలా, కుటుంబం ఆర్థిక పరంగా కరెక్ట్గా ఉండాలా, తర్వాత వాళ్ళ పరిస్థితులు అవన్నీ బాగుండాలా, అవన్నీ చూసుకొని వాళ్ళు పిల్లల్ని కనాలా వద్దా అని వాళ్ళు నిర్దేశించుకుంటారు. కానీ ఒక రాజకీయ నాయకుడు చెప్పి మీకు ముగ్గురు పిల్లల కంటే 30,000 ఇస్తాము, నలుగురు పిల్లల కంటే 40,000 ఇస్తామని చెప్తే ఆ 30,000కు 40,000కు ఆశపడి బీదవాళ్ళు అంటే కుటుంబం ఆర్థికంగా లోటులో ఉన్నప్పుడు ఏదో ఆయన 30,000 ఇస్తారని ఏదో ఆవేశంతో వాళ్ళు నిర్ణయాలు తీసుకొని పిల్లల్ని కంటే రేపొద్దున ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఆ పిల్లల భవిష్యత్తుకు ముఖ్యమంత్రి గారు ఈ చంద్రబాబు నాయుడు గారు గ్యారెంటీ ఉంటారా? మరి ఒక పిల్లాడిని కనంగానే 30,000తోనే వాడి జీవితం గడిచిపోతుందా? 30,000 కంటే అది 3 రోజులకి అయిపోతుంది. ఆ పిల్లోడి భవిష్యత్తు ఏంటి? 20-25 సంవత్సరాల భవిష్యత్తు. ఆ పిల్లోడు ఆరోగ్యంగా ఎదగాల, ఆ పిల్లోడికి ఆహారం కావాలా, విద్య కావాలా, భవిష్యత్తు కావాలా, అన్నీ కావాలా. ఆ 20-25 ఏళ్ళు 30,000తో ఎలా నెట్టుకొని రావాలా అని చెప్పని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే మహిళలంటే అంత చులకనగా చూస్తూ ఉన్నారు. మహిళలంటే కేవలం రాజకీయ ఓట్ బ్యాంకుగా చూస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. అంతేగాక మహిళలంటే పిల్లల్ని కానీ యంత్రాలుగా చూస్తున్నారా అని చెప్పని అడుగుతూ ఉన్నాం. మహిళలంటే మహిళలను అంత చులకనగా చూస్తూ మహిళలను అగౌరవపరుస్తూ ఈరోజు మీరు మాట్లాడుతూ ఉంటే చాలా సిగ్గుచేటుగా అనిపిస్తూ ఉంది. మరి పిల్లలు చదువుకోవాలంటే మీరేమన్నా మూడో పిల్లవాడికి కానీ నాలుగో పిల్లవాడికి కానీ మీరు ఉచితంగా విద్యను అందిస్తారా?
ఉచితంగా విద్య గురించి చెప్పాలనుకుంటే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాడు నేడు స్కీమ్ కింద స్కూళ్ళను ఎంత బాగా డెవలప్ చేసినారు. ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండాలా, పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పని విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చెప్తే లేదు మాతృభాషలోనే చదవాలా, మాతృభాషనే ముద్దు అని చెప్పని వాటిని క్లోజ్ చేయించినారు. అంతేకాకుండా మరి ఫ్రీ మెడికల్ కాలేజీలను, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తీసుకొని వచ్చి పిల్లలకు అందరికి కానీ పేదవారికి అందరికి కానీ మంచి వైద్యం అందేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే ఆ మెడికల్ కాలేజీలన్నిటిని కూడా పీపీపీ మోడల్గా ప్రైవేటీకరణ చేసినారు. ఆ రకంగా కూడా పేదవాళ్లకు ఉచిత వైద్యం అందకుండా చేసినారు. మరి ఈరోజు ఏం చూసి మీరు పిల్లల్ని కనాలా అని చెప్పని మహిళలను ఇన్సిస్ట్ చేస్తున్నారనేది మహిళలకు ఎవరికి అర్థం కావడం లేదు. ఈరోజు మహిళల గురించి చూసుకుంటే వాళ్ళ భవిష్యత్తు కోసం మరి మీరు ప్రభుత్వ పరంగా వాళ్లకు ఉచితంగా విద్యను అందియగలరా, వాళ్లకు ఉచితంగా వాళ్ళ భవిష్యత్తు 20-25 ఏళ్ల వరకు వాళ్లకు ఆరోగ్యపరంగా కానీ వాళ్లకు 20 ఏళ్ల తర్వాత ఉద్యోగాలు కానీ ప్రభుత్వం హామీ ఇస్తుందా అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. మీరు మరి వాళ్ళ భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చి వాళ్ళకి అన్ని ఇన్సెంటివ్స్ కలిగిస్తే ఆ రోజు పిల్లల గురించి ఆలోచించడానికి ఆ కుటుంబం నిర్ణయం తీసుకుంటుంది. కానీ మీరు రాజకీయ పరంగా మీరు ఒత్తిడి తెచ్చి మహిళల మీద తీసుకురావడం కరెక్ట్ కాదు అని చెప్పని చెప్తా ఉన్నాం మేము. మరి అంతేకాకుండా ఈరోజు మహిళల్ని ఎన్ని రకాలుగా మోసం చేస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు అంటే, ఆల్రెడీ మహిళలు మోసపోయినారు ఈ కూటమి ప్రభుత్వంలో. ఆడబిడ్డ నిధి అని చెప్పినాడు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి 2 సంవత్సరాలు అయింది. ఈ రోజు వరకు ఈ ఆడబిడ్డ నిధి 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు కూడా నెలకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పని ఆడబిడ్డ నిధి అని చెప్పి మోసం చేసినారు. అది ఇంతవరకు లేదు. మరి తల్లికి వందనం అని చెప్పినారు. ప్రతి ఒక్క తల్లి ఎంతమంది పిల్లలున్నా కూడా వాళ్ళకి అందరికి కూడా తల్లికి వందనం వేస్తున్నారు. మరి ఎంతమంది తల్లుల ఖాతాలో ఆ తల్లికి వందనం పడుతుంది అనేది మహిళలు మరి చెప్పాలా అని చెప్పని ఈ సందర్భంగా నేను అందరినీ గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఇది ఇంకొక విషయము ఏమంటే, ఈరోజు కేవలం పేద బీద వర్గాల మహిళలను మీరు టార్గెట్ చేసుకొని మీరు పిల్లల్ని కనండి నేను ప్రోత్సాహకాలు ఇస్తాను అంటున్నావు. ఎందుకని? మొన్న ఒక కమ్యూనిస్ట్ లీడర్ చెప్పినారు, చంద్రబాబు నాయుడు మాట్లాడిన దానికి ఆయన కౌంటర్ ఇస్తా, రేపొద్దున మీ బీద వాళ్ళందరూ పిల్లల్ని కంటే రేపొద్దున మీ ఫ్యాక్టరీలలో పనిచేయడానికి కూలీలు కావాలా కదా, వీళ్ళందరినీ మీకు అందుకోసమని కనమని మీరు ఇన్సిస్ట్ చేస్తున్నారా అని చెప్పని. అదైతే నిజమే కదా. ఇప్పుడు మహిళలకు కూడా నేను ఒక రకంగా అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు అమ్మ మీరు ఒక బిడ్డ ఉంటే మీరు ఏ రకంగా వాళ్ళను పెంచగలరు? 2 బిడ్డలు ఉంటే ఎట్లా పెంచుతారు? అదే 4 బిడ్డలు ఉంటే ఎలా పెంచుతారు వాళ్ళను? ఒక బిడ్డను పెంచడానికి 4 పిల్లలను పెంచడానికి ఎంత తేడా వస్తుంది, ఎంత వ్యత్యాసం వస్తుంది. 1-2 పిల్లలు ఉంటే వాళ్ళని మంచిగా చదివించుకొని వాళ్ళకి మంచి ఆహారాన్ని ఇచ్చి మంచి విద్యనిచ్చి వాళ్ళు రేపొద్దున ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యేంత చదువును చెప్పించుకోగలుగుతారు. అదే 3-4 పిల్లలు ఉంటే వాళ్ళకు మంచి ఆహారాన్ని ఇవ్వగలరా, ఆరోగ్యాన్ని ఇవ్వగలరా, వాళ్ళ భవిష్యత్తును ఏ రకంగా మీరు చేయగలరు? మరి చంద్రబాబు నాయుడు గారి మాటల్ని నమ్మి 30,000 40,000 కోసము ఆశపడకుండా ప్రతి ఒక్క మహిళ కూడా మరి ఆలోచించుకొని రేపొద్దున ఫ్యూచర్లో రాబోయే ఎలక్షన్లలో కానీ దేంట్లో అయితేనేమి చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పని కూడా మహిళలందరినీ ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరి ఫ్రీ బస్ అని చెప్పినాడు. మహిళల్ని ఎన్ని రకాలుగా మోసాలు చేస్తున్నాడు, ఇంకా చేస్తున్నాడు అనేదానికి ఇదొక ఉదాహరణ. మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని పెట్టినారు. 16 సర్వీసులు ఉంటే వాటిల్లో కేవలం 5 సర్వీసులు మాత్రమే ఫ్రీ బస్ కింద వస్తూ ఉంది. వాటిలలో కూడా మరి ఈ టికెట్కి కూడా ఫ్రీ బస్ సౌకర్యం లేదు. మళ్ళీ అది కాకుండా మొన్నటికి మొన్న ఈ ఆర్టీసీని ప్రైవేటీకరణకు చేస్తాము అని చెప్పని దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే మొత్తానికి గుండు సున్నా చేస్తూ ఉన్నాడు ఫ్రీ బస్సు పథకాన్ని. అన్నిటిలో అన్ని రకాలుగా మోసపోయేది మహిళలే. మహిళల గురించి టార్గెట్ చేసుకొని ఈ కూటమి ప్రభుత్వము పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మహిళలకు ఏదైనా సరే ఆప్యాయత అనుబంధం అవన్నీ ఎక్కువ, తొందరగా ఎవరినైనా నమ్ముతారు. అంటే సోదర సమానంతో భావించి ప్రతి ఒక్కరిని నమ్ముతారు. కాబట్టి అమ్మ మీరెవరు కూడా తల్లులు మీరెవరు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని వీళ్ళు చెప్పే మోసాలని చంద్రబాబు నాయుడు అబద్ధపు మాటల్ని ఎవరు నమ్మొద్దు, ఆయన మోసపు వలలో చిక్కుకోవద్దు అని చెప్పని మీకందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం చూసుకుంటే మరి గతంలో స్థానిక సంస్థల్లో 2 కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే వాళ్లకు స్థానిక సంస్థల్లో పోటీ చేసేదానికి అవకాశం లేదు అని చెప్పని అప్పుడు ఒక చట్టం తీసుకొచ్చినారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంతగా చెప్తా అన్నాడు, 3 ఉంటే 30,000 ఇస్తాను, 4 పిల్లల కంటే 40,000 ఇస్తానని. కేవలం బీద వాళ్ళనే ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు మీరు? ఇదే మళ్ళా రాజకీయ నాయకులకు చెప్పండి, బడా పారిశ్రామికవేత్తలకు కూడా ఇదే చట్టాన్ని తీసుకొని రండి.
చట్టాన్ని తీసుకొని వచ్చి రేపొద్దున ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఒక పిల్లలున్నా ఇద్దరు పిల్లలున్నా కూడా వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ లేదు, వాళ్ళకి మంత్రి పదవిని ఇయ్యను, తర్వాత ఇద్దరు ముగ్గురు పిల్లలు లేకపోతే సీఎం పదవి కూడా అనర్హుడు అని చెప్పని అట్లా చట్టం తీసుకురండి. ఆ రోజు తెలుస్తుంది మీ నిజస్వరూపం. ఎందుకంటే కోట్ల రూపాయలు ఉన్నాయి, 100 కోట్లు ఉన్నారు, 1000 కోట్లు ఉన్నారు, లక్షల కోట్లు ఉన్నారు. మీకు మాత్రం ఒకడే కొడుకు కావాలా, ఒకడే మనవడు కావాలా? బీద వాళ్ళు మాత్రం 10 మంది పిల్లల్ని కానీ మీ ఫ్యాక్టరీలలో మీ కర్మాగారాల్లో పనిచేయడానికి వాళ్ళు లేబర్లుగా పనికి రావాలని చెప్పని బీద వాళ్ళని టార్గెట్ చేసుకొని మీరు ఈ వరాలను ప్రసాదిస్తూ ఉన్నారు. 30,000 40,000 అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. ఇదైతే ఖచ్చితంగా ప్రజలందరూ ఆలోచించాలా. ఎవరి కోసం చట్టాలు తెస్తూ ఉన్నారు, ఎవరిని బ్రైబ్ చేస్తూ ఉన్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు అన్నది గ్రహించి ప్రతి ఒక్కరు కూడా మరి చంద్రబాబు నాయుడు మోసపు మాటలను నమ్మొద్దు. మీరందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్లలో అయితేనేమి, స్థానిక సంస్థల్లో అయితేనేమి, దేంట్లో అయినా సరే కూటమి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని చెప్పని గ్రహించాలని చెప్పని ఈ సభాముఖంగా అందరినీ కోరుకుంటున్నాను.